9848032919. ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసినట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గన్ ద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోయావా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పట్టుకో, వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరే, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్లోకి వచ్చి జరిగింది ఏమిటి చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్సలేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, క్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, ఏమన్నా హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి. తెలుసులేవా, వీరేశలింగ పంతుల విగ్రహం పక్కన. కరెక్ట్ అండి. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా? అమ్మో, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి, వీడి చేతిలోకి. ఒరేయ్, నీకు అసలు సైలెన్సర్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? హుస్సేన్ సాగర్ ఉండండి. నీ వాయి పుడుతుండా? అయ్యో, 10 లక్షలు. ఒరేయ్, బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలే సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నీ లెక్కెట్టానుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడేని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాగాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా, బస్సు ముందా, నువ్వు ముందా? నాకు 10 లక్షలు. 10 లక్షలు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. పో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటపడ్డావా నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యరా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే, మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సులు నడుపుతున్నాను రా. సారే సారే చూడ చాయ్ అడిగిండు. నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా. 9849913413. ఇంకేంటి నాన్న సంగతులు? స్మార్ట్ గా ఉంది వాయిస్. ఈ నాన్నగాడేంట్రా ఎక్కడున్నాడు? కొంప తీసి వీసా ఇప్పించేటోడు ఇదేనేమో. డౌట్ ఎందుకు, వాడే. ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పదా పదా, మనమేదో అనుకుంటాం, అదేదో జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే, అయ్యో మీరా? వెళ్ళిపోతున్నారండి. అది కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్ కి వెళ్ళాడు. ఏంటన్నా, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్ తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా?
చెప్పండి అన్న, ఏం కావాలి గా మీకు? నైట్ అంతా బీర్ కొట్టి మరీ బాధపడ్డాం సార్. అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. మీలాంటి పెద్దలతో నేను नाय बाबा पुराने बातें याद करने से जग में ताजा हो जाता है. అబ్బా క్యా బాత్ హై సాబ్ క్యా బాత్ హై నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్ డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? సార్ మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో 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 కాదు నాన్న, క్షమించే వాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. am I correct? Oh no. హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు ఇదే నా శాపం నో వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి మీకేం కావాలి? సార్ నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. సార్, ఏంటి ఆశ్చర్యమా? నో ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకోండి పోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే వెళ్ళండి వెళ్ళండి. Thank you, sir. ఏంటి సార్ వాళ్ళ వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పి మనం కుదరడం కోసం ట్రై చేశామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలవాలి సార్. ఉండాలి నాయన. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయన, వెళ్ళి పని చూసుకో. అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరం మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగుగా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా ఉండదు. దాని కూడా మనకెందుకు కానీ ఆ. కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, ఓహో. పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా. వాడనేమిటి రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా ఇది సార్ ఇక్కడా? నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి ఆ. వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నాను సార్. మరి? ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలుగు కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవరు థాంగ్? వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. మ్మ్. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. ఓకే. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళు. బంగారం, ఏంటి మావయ్య? నీకు బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానమ్మా. మళ్ళీ పెళ్లి చూపులా? తాతయ్య
ఏంటమ్మా బంగారం ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఛీ! రేయ్, ఈ తాగుడు మానవా? నాన్న లేక తండ్రి చుట్టంత కొడుకును ఫ్రెండ్ లాగా చూసుకోవాలి కానీ తిట్టకూడదు. అయినా నేను రోజుకు 2 సార్లే తాగుతున్నాను, పగలు రాత్రి. చాలే నోర్మై. తల్లి తండ్రి లేని పిల్ల, దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా అంటే ఆ సంగతి వదిలేసి తాగి తందనాలు ఆడడానికి సిగ్గులేదురా. తాగడానికి సిగ్గెందుకు, డబ్బుండాలి. అయినా నేను దాని పెళ్లి చూపుల గురించి ఏమీ పట్టుకున్నట్టు మాట్లాడతావేంటి? హ, అసలు ఆ మాటకొస్తే పెళ్లి కొడుకు హాల్లో రెడీగా ఉన్నాడు. ఒరేయ్, ఇప్పటికే 22 పెళ్లి చూపులు చెడిపోయాయిరా. ఆ, పాప నా బంగారు తల్లి, ఇది నచ్చక 22 సార్లు గోడ దూకి పారిపోయింది. ఆ. అంతా నువ్వు తీసుకొచ్చే చెత్త సంబంధాల వల్లే. అమ్మా లేక తల్లి, అవి చెత్త సంబంధాలని ముందు నాకు మాత్రమే తెలుసు, తర్వాతేగా తెలిసింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంబంధం మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే అతనికి కూడా మన బంగారం లాగే పాత పాటలంటే ప్రాణం. నిజంగానా? అమ్మా, వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లి కాని ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి, గిలక గజపాద శాస్త్రి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కాదు, అది నిజం కాదు. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శాస్త్రీస్ మ్యారేజ్ బ్యూరో. పచ్చబద్ధం. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ తమిళనాడు. నాయనా, అమ్మాయిని ఏమైనా అడుక్కోవాలనుంటే అడుక్కో. సరే, మొదటి ప్రశ్న చాలా చిన్న ప్రశ్న. మీ పేరేంటి? అతల కుతల రాజ రోజ భోజ సూర్య చంద్ర సీతారత్నమ్మ. మేమంతా ముద్దుగా బంగారం అని పిలుచుకుంటాం. సాయంత్రం అవ్వగానే ఆఫీసు నుంచి వచ్చే భర్త కోసం భార్య ఎందుకు ఎదురు చూస్తూ ఉంటుంది? బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తే బాగుండదు కనుక. మరి స్వర్గం నరకం అంటే? మీ భార్య మీకు అందంగా కనిపిస్తే అది స్వర్గం, మీ పక్కింటి బ్యాచిలర్స్ కి కూడా అందంగా కనిపిస్తే నరకం. మరి దాని గురించి ఏదో ప్రశ్నలు నువ్వు. అమ్మా, నువ్వు కూడా అబ్బాయిని ఏమైనా అడగాలంటే అడుగు. శోభనం గదిలో స్వీట్స్ ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? అది కూడా ఓ రకంగా పనికి ఆహార పథకం లాంటిది కాబట్టి. ఇప్పుడు మ్యూజిక్ రౌండ్. నా కోసం మీరు ఒక మంచి పాట పాడాలి. పిలువకురా తలుబకురా నలుగురిలో నన్ను రాజా, నలుగురిలో నన్ను రాజా, నన్ను నలుగురిలో నన్ను రాజా. డెమ్మ డెక్క డాలి, డెమ్మో డెమ్మ డెక్క డాలి. డెమ్మో డెక్క డాలీ.